ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకు జగన్ గారు కూటమి ప్రభుత్వం పైన వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పొందిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అలాగే అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్, అలాగే కోటారు అబ్బాయి చౌదరి పైన పెట్టినటువంటి అక్రమ కేసుల వ్యవహారంపై తాజాగా ఆయన స్పందించారు. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తన పైన టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడుతుందని, తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు. అయితే సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. అయితే వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు అలాగే టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. అయితే మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకునే దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నటువంటి ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని న్యాయ ప్రక్రియను అసహ్యం చేయడం, అలాగే అధికారం ఉందని అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదని ప్రశ్నించారు. అయితే వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అలాగే వంశీ భద్రతకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది అని చెప్పారు. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరిపై తప్పుడు కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బాయి చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయి చౌదరిపై SC/ST కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియో కోట్ల మంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పుడు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపై రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా చంద్రబాబు గారు అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టి మళ్లించడానికి పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ మన వైఎస్ జగన్ గారు ట్వీట్ చేశారు, అలాగే స్పీచ్ ఇచ్చారు. సో ఇది మనకు కూటమి పైన భారీ వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైఎస్ జగన్ గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్.